అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా, ఈజీగా, హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 కప్పు వరకు అటుకులు తీసుకోవాలి. పేపర్ అటుకులైనా దుడ్డు అటుకులైనా పర్లేదండి. నేను ఇక్కడ దుడ్డుగా ఉండే అటుకుల్ని తీసుకున్నాను అనమాట. సన్నని సెగ పైన మంచి క్రిస్పీగా వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు ఇవి కంప్లీట్గా చల్లార్చుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఈ అటుకుల్ని వేసుకొని మరీ పైన పౌడర్లా కాకుండా అలానే మరీ పల్క్గా కాకుండా రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. రవ్వగా ఉంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిని స్టవ్ పైన పెట్టుకొని 5 లేదా 6 వరకు ఎండు కొబ్బరి ముక్కలను తీసుకోండి. పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవచ్చు, లేదంటే కొబ్బరి తురుమైనా సరే వేసుకోవచ్చు అనమాట. ఎండు కొబ్బరి కాబట్టి నేను దీన్ని లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. కొబ్బరి తురుములాగా వచ్చే విధంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత 1 కప్పు వరకు బెల్లం తీసుకోండి. హెల్తీగా లడ్డు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే బెల్లంని వాడొచ్చు అనమాట. సో బెల్లం 1 కప్పు వేసుకున్న తర్వాత మధ్యలో చిన్న పల్స్ ఇచ్చుకుంటూ ఇంకా మనం వేసుకునే కొబ్బరి బెల్లం బాగా మిక్స్ అయిపోయే విధంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అటుకుల పౌడర్ ముందుగానే బౌల్లోకి వేసుకున్నాం కదా, ఆ బౌల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసి చక్కగా చేతితో మిక్స్ చేసేసుకొని కలిపి పెట్టుకోవాలన్నమాట. అదే కడాయిని స్టవ్ పైన పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. నేను ఇక్కడ కాజు కిస్మిస్ని యాడ్ చేస్తానండి. సో ఇవి వేసుకున్న తర్వాత ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకొని ముందుగా మనం రవ్వ, బెల్లం ఇంకా కొబ్బరి తురుము మనం అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేయాలన్నమాట. ఇలా వేయటం వలన బెల్లం వేసుకున్నాం కదా, ఈ బెల్లం అనేది వేడికి బాగా కరిగిపోయి మంచి లడ్డూలాగా రెడీ అయిపోతుంది అనమాట. కొంచెం మీకు లడ్డు చుట్టుకోవడానికి వీలు లేదనుకుంటే కాచి చల్లార్చుకున్న పాలని 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. చక్కగా లడ్డూలు చుట్టుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. సో ఈ విధంగా నేను చెప్పే విధంగా హెల్తీగా ఇంకా అటుకులు ఇంకా కొబ్బరి బెల్లం అన్నీ కూడా హెల్తీ ఐటమ్సే తీసుకున్నాం కాబట్టి లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా లేడీస్ అయితే ఈ లడ్డుని రోజుకి ఒకటి తినండి. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ లడ్డుని తీసుకోవచ్చు అనమాట. చాలా హెల్తీ అండ్ టేస్టీ. మరి అటుకుల లడ్డు రెడీ అయిపోయింది కదా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్.